మొదటి వారం ఆదివారం, రెండో వారం సోమవారం, మూడో... నోరు మూస్తావా? వంట చేయడానికి కూడా ఇంట్లో ఏ వస్తువులు లేవు. అంతే కదా? అంతేనా? మూడో వారం మంగళవారం, నాలుగో వారం బుధవారం. ఏంటే? నేను చెప్పింది ఆ దరిద్రపు హోటల్ని నమ్ముకుంటే మనం జీవించలేమని. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటాం? నాకైనా ఆరోగ్యం బాగుంటే నేను ఏదో ఒక పనికి వెళ్ళుండేదాన్ని. బంగారం, నువ్వేం బాధపడకు బంగారం, నాకు కూడా మంచి టైం వస్తుంది. వస్తుంది వస్తుంది. ఏ రోజు ఆ హోటల్ని వదిలిపెడతావో ఆ రోజు వస్తుంది. ఒక రోజుకి 4 టీ 7 వడలు. హోటల్ అది. అది కాదు బంగారం, నీకే తెలుసు కదా, వ్యాపారం పెరుగుద్ది. సరే వదిలే, మన శెట్టి గారిని అప్పు అడుగుతాను, ఇస్తారు. రోజు ఏదో ఒక రామాయణం. నా మాత్రలన్నీ అయిపోయాయి. 100 రూపాయలు అడిగాను, అదివ్వడానికి కూడా నీకు దిక్కులేదు. అంతా నా తలరాత. నిజమే, అంతా తలరాతే. పాపం గౌరీ, దానికి మాత్రలు కొనివ్వాలి, చాలా ఇబ్బంది పడుతుంది. 100 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాను? ఊరంతా అప్పులు చేసి పారేశాను. అయ్యో దేవుడా, కరుణించు. నా పెళ్ళం కోసం నువ్వు ఏదైనా దారి చూపించాలి. ఏంటి ఇలా చేసావు? పంచర్ చేయమని చెప్పానా? చెయ్యి. దేవుడికి నేను సైకిల్ మీద రావడం కూడా ఇష్టం లేదనుకుంటా, పంచర్ చేసి పాడేసాడు. $100 రూపాయలు అడగని ఇచ్చేసావా? అయ్యో, ఏంటయ్యా నువ్వు చాలా చెలిపివాడివి. ముందు కష్టాలు ఇచ్చి తర్వాత సుఖాలు ఇస్తావు. నువ్వు టక్కరి వాడివి. థ్యాంక్స్. దీంతో గౌరికి మందులు తీసుకెళ్తాను. అబ్బా, 100 రూపాయలు దొరికాయి. దీన్నే అదృష్టం అంటారేమో. బాగుంది.